వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణకు కొత్త గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించిన నాయకుడు శివప్రతాప్ శుక్లా. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రిగా, తరువాత గవర్నర్గా ఎదిగారు. ఇటీవల వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఆయన ఇప్పుడు తెలంగాణ రాజ్ భవన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్షను కూడా ఎదుర్కొన్న ఆయన రాజకీయ ప్రయాణం ఆసక్తికరం. మరి శివప్రతాప్ శుక్లా రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? ఆయన ఎదుగుదల ఎలా జరిగింది? తెలంగాణకు కొత్తగా అపాయింట్మెంట్ అయిన శివప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్లోని రుద్రాపూర్లో జన్మించారు. ఈయనకు ప్రస్తుతం 73 ఏళ్ల వయసు. గోరఖ్పూర్లో ఆయన లా పూర్తి చేశారు. ఇక రాజకీయంగా ఆయన కెరియర్ అక్కడి నుంచి ప్రారంభమైంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 1975లో జరిగిన ది ఎమర్జెన్సీ ఇన్ ఇండియా సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి కొంతకాలం జైల్లో ఉంచారు. అప్పటి నుంచి ఆయన రాజకీయంగా మరింత చురుకుగా మారారు. ఆ చురుకుదనమే 1983లో ఆయనను బీజేపీలో చేరేలా చేసింది. అలా శివప్రతాప్ శుక్లా 1989, 1991, 1993, 1996లో వరుసగా గోరఖ్పూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2016లో ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక 2023 నుంచి ఇప్పటి వరకు ఆయన హిమాచల్ గవర్నర్ గా ఉన్నారు. మరోవైపు శివప్రతాప్ ఉత్తరప్రదేశ్ లో బేసిక్ ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య సదుపాయాలు పెంచడం, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల విస్తీరణ, విద్యార్థుల చేరిక పెంచే కార్యక్రమాలు, టీచర్ల నియామకాలు, శిక్షణపై దృష్టి ఫోకస్ పెట్టారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యావకాశాలు పెరిగాయి. ప్రభుత్వ శాఖల్లో నిర్వహణలో మార్పులు, పరిపాలనలో జవాబుదారీతనం పెంచే చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన పాత్ర కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేసిన సమయంలో కూడా యువతలో మాదక ద్రవ్యాల వ్యసనాన్ని తగ్గించేందుకు డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్ ను నిర్వహించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. రైల్వే, పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చారు. శివప్రతాప్ శుక్లాకు విద్య, గ్రామీణ అభివృద్ధి, పాలనలో మార్పులు, యువత సంక్షేమం వంటి రంగాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. రాజకీయాల్లో చాలా కాలం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం చాలా సాధారణంగా ఉండటం వల్ల పార్టీ వర్గాల్లో సింపుల్ లీడర్గా పేరు పొందారు. ఇవే కాకుండా బీజేపీలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీర్ఘకాల రాజకీయ అనుభవం, పరిపాలనా పరిజ్ఞానం కలిగిన శివప్రతాప్ శుక్లా తెలంగాణలో రాజ్ భవన్ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు, తనదైన మార్క్ను క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.